Experiential learning. Children remember only 10% of what they read, but almost 90% of what they do. దీన్నే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటారండి. అంటే లెర్నింగ్ బై డూయింగ్. క్లాస్ రూమ్లో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ టాకింగ్ అబౌట్ సైన్స్, స్టూడెంట్స్ని వెనిగర్ ప్లస్ బేకింగ్ సోడా మిక్స్ చేయమని చెప్పండి. రియాక్షన్ని లైవ్గా చూస్తారు. మ్యాథ్స్లో ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా డెస్క్ని మెజర్ చేయమని స్కేల్ ఇవ్వండి. వాళ్ళు వెంటనే ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలానే ఇంట్లో కూడా కుకింగ్లో ఇన్వాల్వ్ చేయండి. రైస్ని మెజర్ చేయడం, ఏదైనా ఇంట్లో వంట పదార్థాలు ఇంగ్రీడియంట్స్ని స్పూన్స్తో కౌంట్ చేయడం, బ్యాటర్ని స్టిర్ చేయడం, ఇవన్నీ ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ విత్ లెర్నింగ్. టీచర్స్ ప్రతి లెసన్లో ఒక హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ యాడ్ చేయండి. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, రోల్ ప్లేస్, ఆర్ట్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి మీ బుక్స్లో ఆల్రెడీ ఇచ్చారు. వాటిని స్కిప్ చేయకుండా ఇంప్లిమెంట్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన లైన్స్ని మర్చిపోవచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ని మాత్రం పిల్లలు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారండి. హెన్స్ టీచర్స్ లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్. ఇంకా పేరెంటింగ్ టిప్స్లోకి వస్తే ఇంట్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. స్టడీ హార్డ్ అని చెప్పడం కన్నా ఇన్వాల్వ్ దెమ్ ఇన్ రియల్ లైఫ్ టాస్క్స్ లైక్ గార్డెనింగ్. ఒక సీడ్ సో చేస్తే వాటర్ పోస్తూ ఉంటే ఎన్ని రోజులకు ఒక మొలక వస్తుంది, ఎట్లా ఆ మొలకెత్తుతుంది, దాన్ని ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎంతసేపు సన్లైట్లో పెట్టాలి, ఇదంతా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సే. ఇంట్లో అమ్మక్కతే కుకింగ్ చేయక్కర్లేదండి. పిల్లలకు కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ ఇవ్వండి. ఏదైనా థింగ్స్ ఫిక్స్ చేయాలంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. ఇవన్నీ మీ పిల్లలకి రెస్పాన్సిబిలిటీని, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని, కాన్ఫిడెన్స్ని డెవలప్ చేస్తాయి. మీ ఇల్లే ఫస్ట్ ల్యాబ్ అని మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. నాలెడ్జ్ టాట్ మే బీ ఫర్గాటెన్, బట్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్డ్ లైఫ్లో పిల్లలు ఎప్పుడూ మర్చిపోరు. సో today we have learned that learning by doing is equal to learning for life. For more such videos, keep watching Satyavani, teaching and learning made easy.